అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అంతులేని ప్రేమను చూపిస్తూ, అమితమైన ఆప్యాయతను అందిస్తూ, మన వెన్నంటే ఉండి వెన్నుతట్టి నడిపించి గెలిపించేదే కుటుంబం. అలాంటి కుటుంబాల కలయికే మనం. మనంలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హుజూరాబాద్ నుంచి వరగాని వారి కుటుంబం. దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగ ముద్ది సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య ముద్ది ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. Yes. నమస్తే. కలకల్లాడిపోతున్నారు అందరూ. చిన్న దొంగతనం ప్లాన్ చేస్తే నాకేదో మంచి బంగారం దొరికేటట్టుంది. వజ్రాలు, వైడూర్యాలు. ఓకే, హుజూర్ నగర్, సూర్యాపేట డిస్ట్రిక్ట్ హుజూర్ నగర్ నుంచి మేమంతా మనం ప్రోగ్రాం కోసము ఎంతో ఆశ పెట్టుకొని ఈ కార్యక్రమం మాకు ఈ ప్రోగ్రాం చేయనందుకు మాకు ఎంతో ఆనందంతో ఎనర్జీగా ఉంది. అది మీరు నిర్వహిస్తున్నందుకు మాకు ఇంకా ఆనందానికి మీకు చెప్పలేకపోతున్నాం సార్. పెద్దలు కూడా వచ్చారు. మా శ్రీమతి గారు, మా బాబు, కోడలు, చిన్న బాబు. మీకు శ్రీవారు, మీరేంటి శ్రీమతి గారు? స్పెషల్ సార్. స్పెషల్. ఇంత దూరం తీసుకొచ్చింది ఇక్కడికి ఆమె. వెరీ గుడ్. మా కుటుంబానికి శ్రీహరి గారు, మా బాబాయ్ గారు. శ్రీహరి గారు. శ్రీమతి గారికి ఏమవుతారు? చిన్నమామ గారు. చిన్నమామ గారు. ఓకే. మా అన్నయ్య గారు, మా మామయ్య గారు, మా బాబాయ్. నమస్తే. మా పిన్ని. నమస్కారం. మా వదిన. నమస్తే. మా వదిన. నమస్తే. మా అన్నయ్య గారి కూతురు, మా మరదలు, బ్రదరు, మా అమ్మ లాంటి పిన్ని. నమస్కారం. మా అందరికి ఆదర్శం మా అత్తయ్య గారు, మా మరదలు, మా వదిన గారు అన్నయ్య భార్య, మా బ్రదర్ తమ్ముడు, అక్క. నమస్తే. మా సొంత అక్క. పెద్ద అక్క. ఓకే. మా చెల్లెలు, మా బావగారు. నమస్కారం. బియ్యంకులు. మా చెల్లెలు, బావమర్ది, బావగారు. నమస్తే. చెల్లెలు, వదిన, మా కోడలు, కొడుకు, మా మరదలు. నమస్తే. అల్లుడు, కొడుకు, నా చిన్నబాబు, కూతురు, మా మేనకోడలు, తర్వాత మరదలు, నమస్తే. మేనకోడలు, మా అక్కగారి మనవరాలు, మా అక్కగారి మనవడు, వాడు మా తమ్ముడు కొడుకు, ముందున్నాడు హీరో. తర్వాత ఈయన మా తమ్ముడు కొడుకు. ఎవరు మర్చిపోయారు? ఇంకెవరినైనా చిన్న హీరోలు ఉన్నారు. ఒకటి నిద్రపోతున్నాడు. వాడు ఇప్పుడు మీతోటి స్టార్ట్ అవుతుంది, మీ బూస్టింగ్ తోటి వాళ్ళు లేస్తారు. సో ఎన్ని తరాలు? 4 తరాలు. ఓకే. సో ఇంకో కుటుంబం కూడా మన కోసం ఎదురు చూస్తుంది. సో వాళ్ళని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ తిరువూరు నుంచి బొడ్డు వారి కుటుంబం. जानकी 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 ఎక్కడికి పోతావే जानकी 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 ఎక్కడికి పోతావే जानकी దేనికి 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 ఎనగనకే పడతావు దేనికి ఏ వచ్చే వచ్చే చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి సర్లే అంటే ఒక్క
तकड़ी ताड़गी जानगी 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 ఎక్కడికి పోతాడు जानगी దేనికి 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 వెనకనకే పడతావు దేనికి ఇబ్రహీంపట్నం వచ్చా, కొంచెం దగ్గరికి రండి సార్. అలా వచ్చి లెఫ్ట్ తిరిగి మైలవరం వచ్చా, మైలవరం నుంచి మళ్ళీ లెఫ్ట్ తిరగాల, స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తిరగాలి సార్. స్ట్రైట్ గా రావాలి. ఇక్కడ రాను, మీలోకి రావాలి. మీరే వచ్చేసారు. ఓకే, ఒకసారి కుటుంబం గురించి చెప్పేమ్మా. ఇందాక అన్నాను అక్కడ మొత్తం మిమ్మల్ని ఇక్కడ లాక్ చేసి దొంగతనం చేస్తే మాకు చాలా బంగారం దొరుకుతుందని. ఇక్కడ అలాగే ఉంది. దబిడి దిబిడే. ఎస్, హాయ్ సార్, దిస్ ఇస్ మణికంఠ సార్. మేము గంపలగూడ నుంచి వచ్చాం. మా ఇంటి పెద్ద సార్ మా పెద్దనాన్న గారు, నమస్కారం. మా పెద్దమ్మ గారు. నమస్తే. మా పెద్దమ్మ గారు అండి, ఇంకో పెద్దమ్మ గారు. సరే రా. మా పెద్దనాన్న గారు అండి, ఆ. మా పెద్దమ్మ గారు, ఓకే ఇంకో పెద్దమ్మ గారు, ఓకే మా నాన్నగారు అండి, నమస్తే. మా అమ్మగారు, ఓకే మా అన్నయ్య, వదిన, మా మేనమావండి, మ్. మా అత్తయ్య, మా మామయ్య, అత్తయ్య, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, ఆయన మామయ్య గారు, మా బావ, మా అక్క, మా ఆవిడ సార్, మ్. ఆ నా సన్ సార్, నా కొడుకు స్కందచ్, వెరీ గుడ్. మా వదిన సార్, మా అక్క, బావ, నమస్తే. మా వదిన గారు, అత్తయ్య, మా అక్క, చెల్లి, బావ, నమస్తే. అన్నయ్య, వదిన, తమ్ముడు, మరదలు, వీళ్ళందరూ సార్ అన్నయ్య పిల్లలు. మ్. వాళ్ళందరూ బావల ఈజీ చెప్పాడు. అన్నయ్య పిల్లలు, బావల పిల్లలు, బావల పిల్లలు, మేనమా కొడుకు, మేనమా కొడుకు, చెల్లి, చెల్లి, బావమరిది, బావమరి. బావమరిది, ఆయన నా వైఫ్ వాళ్ళకి బ్రదర్ సార్, తమ్ముడు, బావమరిది. చాలా ఇంపార్టెంట్ అయ్యా. సో సార్ ఇది మా ఫ్యామిలీ, బొడ్డువారి ఫ్యామిలీ. బొడ్డువారి వాకిట్లో బంతిపూల తోట. కవి హృదయం ఉంది నీలో. ఉంది సార్. వెరీ గుడ్. సో మీ రెండు కుటుంబాలు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ ఒక్కరే ఆడాలి, కానీ ఇంతమంది ఆడలేరు కాబట్టి 4 రౌండ్లకి 4 ఆడాలి. సో మీలో నుంచి 4, అలాగే మీలో నుంచి 4 వచ్చేయండి. వీళ్ళు 4 రెడీ, ఈ 4 రెడీ, మీరు రెడీ, నేను రెడీ. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. ముళ్ళు. సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే మీ కుటుంబంలో నుంచి ఒకరు, అలాగే మీ కుటుంబంలో నుంచి ఒకరు. మీరు ఆడుతున్నారా? అవును. వచ్చేయండి. $30,000 మీరు, 30,000 మీరు గెలుచుకోవాలని కోరుకుంటూ మీ మొదటి ప్రశ్న. ఎదుటి వారి పావులని చంపుకుంటూ ముందుకు సాగే ఆటలు ఏవి? చదరంగం, అష్టాచెమ్మ, లూడో. చదరంగం, అష్టాచెమ్మ, లూడో. లూడోలోనా? చంపేసే లోపలికి వెళ్తాం కదా. అసలు ఆట మర్చిపోయాం మనం. పులి మేక. పులి మేక. కానీ 3 అయితే చెప్పాను కదా. రైట్ ఆన్సర్. Let's do the Mamma Mia. Passadia. Let's do the Mamma Mia. వరగాని వారి ఫ్యామిలీ 4,000. మీ మొదటి ప్రశ్న. బొగ్గుని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు? ఇస్త్రీ చేయడానికి రైల్ ఇంజన్ కి కమాన్. వంట చేయడానికి అంతెందుకు ఆలోచించారు? ఇస్త్రీ ఓకే, రైలు నడవడానికి వంట వంట చేయడానికి చేయడానికి. ట్రైన్లు చెప్పారా? చెప్పాను కదా. ఇంకా వంట చేయడానికి అని చెప్పాను, ఇస్త్రీ చేయడానికి అని చెప్పాను, ఇంకా కరెంట్ తయారీకి. అబ్బా, ఈజీ క్వశ్చన్, బాగా ఆలోచించారు. బట్ Thank స్టిల్ you. $1,000 గెలుచుకున్నారు. ఓకే, $1,000. స్పీడ్ గా ఉండాలి, ఈజీ ఆన్సరే కదా. అవునవును. ఓకే, రెండో ప్రశ్న. పెన్ డ్రైవ్ అటాచ్ చేసి వాడే వస్తువులు ఏమిటి? ల్యాప్టాప్, కంప్యూటర్, కెమెరా. కంప్యూటర్, ల్యాప్టాప్, ల్యాప్టాప్, మొబైల్స్, మొబైల్, టీవీ, ఆడియో ప్లేయర్స్. ఎలా మర్చిపోతారు? కెమెరాకి నార్మల్ గా డిజిటల్ కెమెరాకి పెన్ డ్రైవ్.
కార్డ్ రైడర్. మెమరీ కార్డ్. క్వశ్చన్ నెంబర్ 2. సాధారణంగా ఇంట్లో కర్టన్స్ కట్టే ప్రదేశాలు ఏవి? తలుపులు కిటికీలు. ఆ. తలుపులు కిటికీలు దర్వాజా. తలుపులు దర్వాజా ఒకటే కదా. తలుపులు తలుపులు కిటికీలు, రూమ్ సెపరేట్ చేయడానికి, రూమ్ Self సెపరేట్ చేయడానికి, అల్మారాస్. అల్మారాస్. అబ్బా, ఇద్దరు మిస్ అయిపోయారేంటి? సింపుల్ క్వశ్చన్స్. ఓకే, కూల్, రిలాక్స్. పాన్ కార్డ్ లో ఉండే వివరాలు ఏమిటి? నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్. నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్. పాన్ నెంబర్ ఉంటుంది, నేమ్, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఉండదు అనుకో. ఉంటుందండి, ఉంటుంది. ఉంటుంది. ఏజ్ ఉంటుందా? డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఏజ్ ఉండదు. ఫాదర్ నేమ్ ఉంటుందా? ఫాదర్ నేమ్ ఉంటుంది, కొంతమందికి హస్బెండ్ నేమ్ అలా ఉంటుంది కదా, అందుకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. ఎవరికైనా ఫాదర్ నేమే, కానీ 3 ఆన్సర్లు చాలు, మీరు దబాయించకండి. ఓకే ఓకే. మీకు ఇస్తున్నా 4000. సుబద్దలైపోయే పిచ్చిలోన పీచు బద్దలైపోయే. గుడ్. నవీన్ గారు, టెన్షన్ పడకండి. ఓకే, ఇంగ్లీష్ లెటర్ ఓ, ఇంగ్లీష్ లెటర్ ఎఫ్, మళ్ళీ ఇంగ్లీష్ లెటర్ ఎఫ్. ఆఫ్. ఈ 3 అక్షరాలతో మొదలయ్యే ఇంగ్లీషు పదాలు ఏవి? ఆఫీస్. ఎస్. ఆఫీస్. ఆఫీస్. నేను అడిగిన దాంట్లోనే ఉంది ఆన్సర్. ఆఫీస్. ఆఫీస్. ఆఫర్. ఆఫర్, ఆఫ్లైన్. ఆఫ్లైన్. ఓకే. అబ్బా, మేము టీవీ చూసినప్పుడు అరే ఇంత ఈజీ క్వశ్చన్ అనుకుంటాము, ఇక్కడికి రాగానే ఆ టైం లిమిట్ లో టెన్షన్. బేసిక్ గా ఏంటంటే రేపు పిల్లలు కూడా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తారు ఫ్యూచర్ లో. ద థింగ్ ఈస్, ఎప్పుడు హాట్ సీట్ ఈస్ ఆల్వేస్ హాట్ సీట్. అవును, అందుకే దాన్ని హాట్ సీట్ అంటారేమో. ఇంకోటి ఏంటంటే గివెన్ టైంలో, ఆ టైంలో చెప్పాలి, 3 ఆన్సర్లు గుర్తుకు రావాలి, మళ్ళీ మధ్యలో బజర్ మర్చిపోతాం, లేదా బజర్ కొట్టి ఆన్సర్లు చెప్తాం, ఆన్సర్లు ఇక్కడున్నా బయటికి రావు, చాలా టెన్షన్ ఉంటుంది. మీ 4వ ప్రశ్న, తాగే టీలో తీయదనం కోసం వాడే పదార్థాలు ఏవి? హనీ, షుగర్, షుగర్లెస్ పౌడర్. షుగర్ అంటే అదే కదా, షుగర్ ఫ్రీ పౌడర్. షుగర్ ఫ్రీ. ఓకే, షుగర్లెస్ పౌడర్ అన్నాను. నేను షుగర్ ఫ్రీ వాడుతూ ఉంటాను. హనీ, షుగర్. సో బెల్లం కూడా వాడతారు కొంతమంది. బెల్లం అనుకున్నాను, కానీ వాడతారో వాడరో అని పటికి చెప్పండి. బెల్లం కూడా వాడతారు. పటికి బెల్లం వాడతారు, నేను పటికి బెల్లం వాడతాను కూడా. 3000. మంది గుండెలోనా సింగ్ 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 డాన్స్. 3000. థ్యాంక్ యూ. గుడ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? 11,000. కమాన్. ఓకే. కారు, ఆ కారుకున్న మిర్రర్స్, అద్దాలు, అవి సూచించే వ్యూస్ ఏమిటి? రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్ బ్యాక్. రైట్, లెఫ్ట్, బ్యాక్, రియర్. ఓకే. ఓకే, మీరు 5,000లో ఉన్నారు, మీరు 11,000లో ఉన్నారు. ఇంకా మీకు ఇంకో క్వశ్చన్ ఉంది, చాలా ఈజీ క్వశ్చన్. ఇది గెలిస్తే వెళ్ళిపోతారు, 15 దాటిపోతారు. మీ 5వ ప్రశ్న, మగవారు ఎక్కువగా ఉపయోగించే లెదర్ వస్తువులు ఏమిటి? పర్సు, బెల్ట్, జాకెట్, షూస్. పర్సు, బెల్ట్, జాకెట్, షూస్. షూస్ ఓకే, బెల్ట్ ఓకే, జాకెట్, పర్సు నా దగ్గర లేదు. మీ 3 ఉన్నాయిగా. బట్ మీ పర్సుకి 5,000 ఇచ్చేస్తున్నాం. 5,000. సో వరగాని వారి ఫ్యామిలీ 5 క్వశ్చన్స్ అయ్యేటప్పటికి వెరీ గుడ్ అమౌంట్, 16,000. సో బొడ్డు వారి ఫ్యామిలీ రెడీయా? ఇది కానీ చెప్పేస్తే 10,000కి వచ్చేయచ్చు, మీరు 11,000కి కూడా రావచ్చు. ఓకే. బ్లేడ్ తో చేసే పనులు ఏమిటి? పేపర్ కట్ చేయడం, పెన్సిల్ కట్ చేయడం, కట్ చేసుకోవడం. అంతే కదా, బ్లేడ్ తో ఉపయోగించే పనులు అడిగారు. పెన్సిల్ కట్ చేసుకుంటాము చెప్పారు, పెన్సిల్ చెప్పారు, పేపర్ కట్ చేయడం చెప్పాను, పేపర్ కట్ చేసాం, కట్ చేసుకోవడం. అది ఎందుకండి? 4,000. కమల పోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. కమల పోడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు.
సో బొడువారి ఫ్యామిలీ 9,000. అండ్ ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి లీడ్ లో వరగాని వారి ఫ్యామిలీ 16,000. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. దంపతులు మాత్రం ఆడాల్సిన రౌండ్. మీరు రెడీ. సో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరే ఫస్ట్ ఆడతారు, ఆ తర్వాత మీరు ఆడతారు. సో ఆడేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్? ఆడండోయ్. మీరేగా వచ్చేయండి. ఇప్పుడు ఏంటంటే అక్కడ పువ్వు బంతులు ఉన్నాయి, ఇక్కడ పువ్వు బంతులు ఉన్నాయి. మీరు దాన్ని తొడుక్కోవాలి. ఇంతవరకు తొడుక్కుంటారు. మీరు అంతే. మీరు అటైతే మీరు ఇటైతే అటు ఇటు. సో ఇటు నుంచి 7 బంతుల్ని మీరు ఆ పైనుంచి విసిరి మీరు క్యాచ్ చేయాలి. ఇటు నుంచి మీరు 7 బంతులు వేసి ఆవిడ క్యాచ్ చేయాలి. ఓకే, క్లియర్? సో 7 బంతులు కొంచెం మీరే కరెక్ట్గా ప్రాంప్ట్గా లెక్క పెట్టుకుని ఫినిష్ అయిన తర్వాత వెన్ యూఆర్ కన్ఫర్మ్డ్ ఆ బజర్ టచ్ చేయాలి. ఎవరో ఒకరు వెళ్ళి టచ్ చేయగానే ఆ కౌంట్ ఆగిపోతుంది. సో అక్కడ ఎంత అమౌంట్ ఉంటే అమౌంట్ మీకు మేము ఆనందంగా ఇచ్చేస్తాం. సో ఎవరిటు ఎవరటు? మీరు అటు. కమాన్, తొడుక్కోండి. ఓకే, ముందు మీ ఫ్యామిలీ పిల్లలు ఇద్దరు రండి. ఒకవేళ బాలు బయట పడితే కింద పడిపోతే అవి తీసి మళ్ళీ బాస్కెట్లో వేసేస్తూ ఉండండి. నువ్వు అంతే, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే, రెడీ? టైమ్ స్టార్ట్స్ నౌ. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ వన్స్ మోర్. 2, 3, 4, 5. ఇంకా జరగట్లేదు. 35,000 గెలుచుకున్నారు. నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. గుడ్ గుడ్ గుడ్. సో వరగాని వారి ఫ్యామిలీ 51,000. సో బొడువారి ఫ్యామిలీ మీరు 50 చేసేస్తే 59కి వెళ్ళిపోతారు. రండి, వచ్చేయండి ఇద్దరు. రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. కూల్ గా రిలాక్స్డ్ గా 7 బాల్స్. పిల్లలు రండి. బాల్ బయట పడినప్పుడు అందులో వేసి. రెడీ బ్రదర్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆయన చూడండి.
చిన్ని గారు ఏమండోయ్ నాని గారు ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అవ్వ చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు అవ్వ చెప్పండోయ్ వన్స్ మోర్ 2 3 4 5 6 7 కానీ మీరు 98లో వేసేస్తారేమో 35,000 గెలుచుకుంటారు అనుకున్నాను. బట్ స్టిల్ మధ్యలో 2-3 మీరే టెన్షన్ పెట్టారు. ఏం పర్లేదు సార్, మీ హృదయాన్ని మేము గెలుచుకున్నాం. అబ్బా వెల్ ప్లేడ్ 20,000 గెలుచుకున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో బొడ్డువారి ఫ్యామిలీ 29,000. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి మీరే లీడ్ లో ఉన్నారు. వరగాని వారి ఫ్యామిలీ 51,000. సో మూడో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి బ్రదర్ మీతోనే వచ్చేయండి. మీ లక్కీ హ్యాండ్ ఎవరు? మా సిస్టర్ వచ్చేయమనండి. ఈ రౌండ్ లో ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో మీకు ఇచ్చాము కానీ ఈ రౌండ్ లో ఒక కుటుంబానికే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్ 5. టైం 10 సెకండ్లే. ఆ 10 సెకండ్ లోపల అది ఎక్కడ ఆగితే అన్ని సమాధానాలు చెప్పాలి. ఓకే గట్టిగా చెప్పండి, మీ బలం ఉపయోగించండి. ఓకే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్పాలి. 10 సెకండ్స్ టైము, 20,000 గెలుచుకోవచ్చు. మీ మొదటి ప్రశ్న, తేజ డైరెక్షన్ లో పేరు చివరన 0తో వచ్చిన తెలుగు సినిమాలు ఏవి? ధైర్యం, నిజం, సంబరం, చిత్రం, ఒక విచిత్రం, ఒక రాజు, నేనే రాజు నేనే మంత్రి. మంత్రి మధ్యలో అనుకున్నా. నేనే రాజు నేను మంత్రం. నేనే మంత్రి. ఓకే, ఏమేమి చెప్పారు? నిజం, చిత్రం, నిజం, ధైర్యం, ఒక విచిత్రం. 5 రెడీ వచ్చారు మీరు, కానీ 3 కావాలి. రైట్ ఆన్సర్. ఓకే, మీరు గట్టిగా చెప్పండి. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 5 సమాధానాలు చెప్పాలి. 5 లాగింది కాబట్టి. ఓకే, 10 సెకండ్లే టైము, 20,000 గెలుచుకోవచ్చు. మీ రెండో ప్రశ్న, బిలియర్డ్స్ ఆటలో కనిపించే బాల్స్ ఏ కలర్స్ లో ఉంటాయి? 5. రెడ్, వైట్, ఎల్లో, బ్లూ, పింక్, ఆరెంజ్. రైట్ ఆన్సర్. ఎల్లో, బ్లూ, రెడ్, పర్పుల్, ఆరెంజ్, పింక్, గ్రీన్, బ్రౌన్, బ్లాక్, వైట్ స్ట్రైకర్. ఓకే, సో గుడ్ ఆన్సర్. గట్టిగా చెప్పండి, మీ బలం ఉపయోగించండి. మీరు మెల్లిగా తిప్పుతున్నారు. ఆహా, సో మీరు 5 కరెక్ట్ గా చెప్పారని ఆవిడ ధీమా. మళ్ళీ చెప్పేస్తారని. ఇది చెప్తే 60,000 గెలుచుకుంటారు. నెక్స్ట్ బొడ్డువారి ఫ్యామిలీ వాళ్ళు 3 చెప్పాల్సి వస్తుంది. లేదు మీరు చెప్పకపోతే వాళ్ళు 40,000 టార్గెట్. సో ఆల్రెడీ 40,000 గెలుచుకున్నారు. మీ చివరి ప్రశ్న, మూడో ప్రశ్న, 5 సమాధానాలు, 20,000, 60,000 అవుతుంది. 10 సెకండ్ల టైము. యువర్ క్వశ్చన్ ప్లీజ్. సంవత్సరానికి ఒక్కసారే పండే పండ్ల చెట్లు ఏవి? మామిడి పండ్లు, సపోటా, సీతాఫలాలు, జామ, ఆరెంజ్, బత్తాయి. ఇంకా ఒక్కసారి పండేవి. మామిడి, చింత, నేరేడు, రేగి పండ్లు, సీతాఫలం. మీరు అన్ని చెప్పేశారు ఉన్నవన్నీ. ఓకే, నో ప్రాబ్లం. 40,000. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు 3 చెప్తే వాళ్ళు 60,000 గెలుచుకుంటారు.
వాళ్ళు ఒకటే చెప్తే మీరు 40,000 గెలుచుకుంటారు, వాళ్ళు 40,000 గెలుచుకుంటే టై అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ మీ చేతుల్లో ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టండి ప్లీజ్. సో మినిమం 2 చెప్పాలి చక్రపాణి గారు, 3 చెప్పేస్తే మీరు విన్నర్స్. వచ్చేయండి చక్రపాణి గారు. మరి మీ లక్కీ హ్యాండ్ ఎవరు? గుప్తా గారు, మా మామయ్య గారు. మీ మామయ్య గారు. వచ్చేయండి సార్ గుప్తా గారు. మీకు మామయ్య గారు అవుతారా? వెరీ గుడ్. సో ఎక్కడ ఆగితే అక్కడ అన్ని సమాధానాలు. 10 seconds టైం. గుడ్. తిప్పండి గట్టిగా. ఓకే. సో 4 సమాధానాలు చెప్పాలి. ఏం చేస్తుంటారు చక్రపాణి గారు? ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. వెరీ గుడ్. ఫార్మాస్యూటికల్ కంపెనీలో. ఫార్మాటికల్స్. ఓకే. మీ మొదటి ప్రశ్న, గూగుల్ ఓపెన్ చేయగానే మనకి కనిపించే ఆప్షన్స్ ఏమిటి? మామూలుగా గూగుల్ ఓపెన్ చేయగానే హెచ్టిటిపి సెర్చ్ అండ్ జీమెయిల్, నెక్స్ట్ యాక్చువల్గా గూగుల్ ఓపెన్ చేయగానే ఆల్ ఇమేజెస్, ఇమేజెస్, వీడియోస్, వీడియోస్, న్యూస్, ఇమేజెస్, మ్యాప్స్, మ్యాప్స్, సెట్టింగ్స్, టూల్స్. టూల్స్. ఎస్. కానీ టయానికి మనకు గుర్తుకు రావు. బట్ స్టిల్ చూద్దాం, ఇంకా 2 ఉన్నాయి కాబట్టి. సార్ గట్టిగా తిప్పండి. ఆహా, 5 సమాధానాలు. మీ రెండవ ప్రశ్న, గతంలో పావలా కంటే తక్కువ విలువ కలిగి చెల్లుబాటులో ఉన్న కాయిన్స్ ఏవి? 1 పైసా కాయిన్, 2 పైసా కాయిన్, 3 పైసా, 10 పైసా, 20 పైసా. మీరు చూసారా కాయిన్స్? 5 పైసలు కూడా ఉంటాయి. స్టిల్ వి హ్యావ్. Still you have. Yes. Right answer. ఓకే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. మా తిరువురు మావయ్య గారి కోపం తగ్గాలంటే మీరు చెప్పాలి. రెడీ? గట్టిగా తిప్పండి. మీరేదో 3వ కన్ను తెరిచినట్టున్నారు. ఆపారు అక్కడ. ఇప్పుడు ఏంటంటే టెన్షను, చెప్పేస్తే టై, చెప్పకపోతే వాళ్ళు గెలిచినట్టు. రెడీయా? కానీ మామయ్య గారు లక్కీ లాస్ట్ మూమెంట్లో 2లో పెట్టారు. ఓకే. మీ చివరి ప్రశ్న, బాలీవుడ్ లో హీరోలుగా నటించిన తెలుగు హీరోలు ఎవరు? చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్ చరణ్, రాణా. బాలీవుడ్ లో హీరోలుగా నటించిన తెలుగు హీరోలు యా ఎవరు? చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, రాణా. ఏమండి డాన్స్? Let's do Kumudo. సో బొడ్డు వారి ఫ్యామిలీ 29,000లో ఉన్నారు. అలాగే వరగాని వారి ఫ్యామిలీ 51,000లో ఉంది. ఇప్పుడు ఏంటంటే మావయ్య గారు మళ్ళీ సిస్టర్, సో వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు తిప్పుతారు. మీరు మళ్ళీ ఇలాగే 2లో పెట్టారనుకోండి, ఆవిడ 2లో పెడితే ఓకే, ఆవిడ 3లో పెడితే మీరు గెలిచినట్టే, మీకు 40,000 ఇచ్చేస్తాం. లేతే మీరు 3లో పెట్టి ఆవిడ 2లో పెట్టారనుకోండి, మీకు ఇచ్చేస్తాం. లేదు మళ్ళీ ఇలాగే ఇద్దరు టై చేశారనుకోండి, మళ్ళీ ఇద్దరు 2లోనే పెట్టారనుకోండి, మీకు 20,000, మీకు 20,000 ఇచ్చేస్తాం. క్లియర్? ఇద్దరు పదనగరు. ఇప్పుడు మీరు గట్టిగా తిప్పండి. ఆహా, ఇప్పుడు గట్టిగా తిప్పాలి. ఇప్పుడు గట్టిగా. Come on, come on. కన్నే కొట్టావంటే టాపుల
51 నుంచి 40,000తో 91,000. ఇప్పుడు వాళ్ళు 91,000, మీరు 29,000. ఇప్పుడు జరగబోయే ఫైనల్ రౌండ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ ఎపిసోడ్ గెలిచినట్టు. సో డబ్బులతో పాటు ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు, ఇంకో బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు. సో వరగాని గారు మంచి అమౌంట్ కొట్టారు, 91,000. ఇప్పుడు మీకు మంచి ఛాన్స్ ఉంది. బొడ్డువారి ఫ్యామిలీ 29,000. ఇప్పుడు ఈ రౌండ్లో ఏంటంటే చిన్న అడ్జస్ట్మెంట్. ఇంతవరకు మీ నలుగురు ఆడారు, అలాగే మీ నలుగురు ఆడారు. ఇప్పుడు మీ నలుగురు మారచ్చు, మీరు మారచ్చు. సో ఏం డిసైడ్ చేశారు మీరు? మీ ముగ్గురం మారుతారు. మీరు ఓ నెక్స్ట్ జనరేషన్ వచ్చేయండి. సో ఇక్కడ ముగ్గురు మారారు, ఇక్కడ నలుగురు మారారు. ఓకే గుడ్. ఐడెంటిటీ కార్డు ఇవ్వమ్మా. నీ ఏజ్ ఎంత? నువ్వు ఆడొచ్చా? దబాయిస్తున్నా అంటే ఓటు కూడా ఇస్తా చూడండి. చూపించు అక్కడ. ఓకే అదొకటే డౌట్ వచ్చింది నాకు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫైనల్ రౌండ్. రౌండ్ నెంబర్ 4. వాట్ అమ్మా? వాట్ ఈస్ దిస్ బొమ్మ? సో మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళు ఆడతారు, ఆ తర్వాత మీరు. సో మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం. ఒక బొమ్మ అక్కడ ఫ్రీజ్ అవుతుంది, ఆ బొమ్మ ఇక్కడ ముక్కలు ముక్కలుగా ఉంది, డిఫరెంట్ బాక్సెస్ లో ఉంది. నేను యువర్ టైం స్టార్ట్స్ నౌ అన్న తర్వాత మీరు ఈ బాక్సులన్నింటినీ ముందు ఇక్కడికి చేర్చుకోవాలి. ఇక్కడికి అన్ని వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ మీద అదే బొమ్మని మళ్ళీ మీరు ఇక్కడ అమర్చాలి. సో మీకు కొన్ని క్లూస్ ఉంటాయి అందులో, ప్రాపర్టీస్ కానీ, క్యారెక్టర్స్ కానీ, కలర్స్ కానీ. సో క్లియర్. మీరు పక్కాగా ఎస్ ఆ బొమ్మ ఈ బొమ్మ మ్యాచ్ అయ్యాయి అనుకున్న తర్వాత ఎవరో ఒకరు వెళ్ళి ఆ బజర్ టచ్ చేయాలి. అప్పుడు టైమింగ్ ఆగిపోతుంది. ఆ టైమింగ్ని బట్టి ఎవరు ఫాస్ట్గా చేస్తారో వాళ్ళు. మీరైతే 29,000తో పాటు ఈ బంపర్ ప్రైజ్ సో వరగాని వారి ఫ్యామిలీ ముందు మీ బొమ్మ చూసేయండి. మంచి క్లూస్ ఉన్నాయి, ఐస్ క్రీములు అటు ఇటు ఉన్నాయి. ఓకే నలుగురు వచ్చేయండి. టైం స్టార్ట్స్ నౌ. చాలా బాగా స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్గా రివర్స్లో ఉండాలి, ఇక్కడ మిస్టేకులు చేశారు.
1 2 3 4 బాక్సులు. ఆహా, హార్డ్ లక్, బ్యాడ్ లక్. ఎస్, వెల్ ట్రైడ్. ఇప్పుడు మీకు 180 సెకండ్లు టైం ఉంది. సో మీరు కరెక్ట్ గా బొమ్మ పెట్టేస్తే 29,000తో పాటు బంపర్ ప్రైజ్ గెలుచుకుని ఎపిసోడ్ విన్నర్స్ కూడా అవుతారు. మీ బొమ్మ చూసేయండి. టైం స్టార్ట్స్ నౌ. Good. Come on. ఇంతవరకు పర్ఫెక్ట్ గా చేసి ఇక్కడ చెప్పండి రండి. చూడండి, ఇంత బాగా పెట్టి 2 బాక్సులో తప్పులు చేశారు. ఇదొక కంటిన్యూటీ ఉంది, ఇదొక కంటిన్యూటీ ఉంది. మీరు ఇటు చూసారా, ఈ కలర్ ఇటు వచ్చింది, ఈ కలర్ ఇటు తిరిగింది. ఈ 2 పెట్టుంటే వాళ్ళు 4 బాక్సులు తప్పులు చేశారు, మీరు 2 బాక్సులు తప్పు చేశారు. ఇవన్నీ బ్రహ్మాండంగా పెట్టారు. కాఫీ కప్ బాగా పెట్టారు. ఇది అటు ఇటు పెట్టి మళ్ళీ మార్చుకున్నారు. ఇంకా పెట్టేస్తారు అనుకున్నారు 2 ఫైనల్ గా. ఆహా, అట్లా వరగాని వారి ఫ్యామిలీ వచ్చేయండి. $91,000తో ఈ ఎపిసోడ్ విన్నర్స్ వరగాని వారి ఫ్యామిలీ. డుంగురు డుంగురు డుముకో డుంగురు 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 హై డుంగురు 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 డుముకో డుంగురు 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 హయ్యా. మిస్ అయిపోయారు కానీ చాలా బాగా ఆడారు, ఎంజాయ్ చేసినట్టున్నారు. వచ్చేయండి బొడ్డు వారి ఫ్యామిలీ. 29,000 ఎపిసోడ్ రన్నర్స్. ఓకే, సో ఎంత కుటుంబాలు వచ్చి వాళ్ళు ఎంత సందడి చేసినా, ఎంత సంబరాలు చేసుకున్నా, గేమ్ అన్న తర్వాత టెన్షన్లు తప్పవు. సో కొంచెం టెన్షన్ గానే వెళ్ళింది. వచ్చే వారం మళ్ళీ ఇంకో 2 కుటుంబాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి. Happy family.